పుష్ చేస్తే మాత్రమే సుమన్ శెట్టి గారు ఆడడం అనేది కూడా చూసాం. సో దానివల్ల ఆయన డేంజర్ జోన్ లోకి అయితే వచ్చారు. అండ్ ఇంకా రీతు చౌదరి అండ్ దివ్య, సంజన ఇంకా వాళ్ళ మధ్య జరిగిన గొడవలే కారణం మెయిన్ థింగ్. ఇంకా దివ్యకి అర్థమైపోయింది ఈ వీక్ నేను స్ట్రాంగ్ గా ఎలిమినేట్ అయిపోతాను, అందుకనే తన హ్యాపీ ఫేస్ తో తన హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది వీకెండ్ ని. నేను ఎలాగో వెళ్ళిపోతాను హ్యాపీగా, మమ్మీ చెప్పినట్టు హ్యాపీగా ఎవరితోనూ బ్యాడ్ అనిపించుకోకుండా నేను ఈ వీక్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి క్లియర్ కట్ గా తెలుస్తుంది. అండ్ దివ్య తన చేతుల తను చేసుకుందని చెప్పుకోవచ్చు. సో డేంజర్ జోన్ లోకి రావడానికి. ఇక సంజన గారు రీతు పక్కన పెట్టేస్తే వాళ్ళిద్దరూ హోరాహోరీగా ఎంత పెద్ద పెద్ద బూతులు, ఎంత పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చేసిన పెంట మనం చూసాము. సో దాని వల్ల కూడా వాళ్ళకి నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది. ఆల్రెడీ రీతుకి నెగిటివిటీ ఎంత స్ప్రెడ్ ఉందో బయట మన అందరికీ తెలిసిన విషయమే. ఆ నెగిటివిటీతో సంజన గారికి కూడా లైక్ రీతు మీద ఉన్న అగైనెస్ట్ ఫ్యాన్స్ ఉంటారు కదా, సో దానివల్ల ఈ అమ్మాయి కూడా సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ డేంజర్ జోన్ లో అయితే వీళ్ళందరూ ఉన్నారు. అండ్ సుమన్ శెట్టి గారు, రీతు అండ్ సంజన, ఆల్రెడీ దివ్య. సో ఎలిమినేషన్ వరకు వస్తే మాత్రం ఈ వీక్ ఎలిమినేషన్ లో కంపల్సరిగా దివ్య అయితే ఎలిమినేట్ అవుతుంది. సో మీకు ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.